గతంలో అమరావతికి మేము వ్యతిరేకం అని చెప్పిన వైసీపీ నాయకులు ఇప్పుడు అమరావతి సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని చెప్పి మళ్ళీ అమరావతిలో అడుగు పెట్టడాన్ని ఎలా చూడాలంటారు? ఏమంది వాళ్ళు సమాధులు కట్టుకోవడానికి వెళ్తున్నారు అమరావతిలో. ఏం కట్టుకునే పోతున్నారు వాళ్ళు? మరి ఆ బొత్స సత్యనారాయణ సమాధి ఒకటి, ఆ అంబటి రాంబాబు గారి సమాధి ఒకటి, ఆ పోతే పేరు నాని గారి సమాధి ఒకటి, ఇవి కట్టుకోవడానికి వేరు. అక్కడ ఎందుకు వేరు? ఎందుకంటే వాళ్ళ ఘాటు పెట్టుకోవాలంట. లేకపోతే జగన్మోహన్ రెడ్డి సమాధి ఒకటి, విడతల రజనీ సమాధి ఒకటి, వాళ్ళ సమాధులు కట్టుకోవడానికి పేరు. సమాధులు శ్మశానాలకు ఎందుకు పోతారు వీళ్ళు? ఎవడు పోయినా ఆడికి ఎందుకు పోతారు? తగలబెట్టుకోవడానికి పోతారు, అలా దేనికి పోతారు? ఎందుకు పేరు? ఎందుకు గొడుగుట్లు పడ్డాయి? చెప్పాలి కదా, దానికి సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పకుండా మాట్లాడితే మంచి పద్ధతి కాదు. మళ్ళీ వెళ్ళావు అనుకో, ఈసారి నీకు నిన్న కోడిగుడ్లు వేసారు, ఆ తర్వాత రాళ్ళు పడతాయో రప్పలు పడతాయో నువ్వు తేల్చుకోవాల్సిన సందర్భం ముందుగా వస్తుంది. మావిగాని అంటావు కదా, పో మావిగాని దారిలోనే పో. ఎక్కడికి ఎందుకు వచ్చావు అమరావతికి? ఎవడు అడిగాడు నిన్ను ఎవడన్నా అడిగాడా రమ్మని? ముగ్గురు రైతుల కోసం వెళ్ళాను అంటున్నావు, పరిరక్షణ అంటున్నావు. ఎవడ పరిరక్షణ కోసం? జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పరిరక్షణ కోసం వెళ్ళావా? అంబటి రాంబాబు ఆస్తుల పరిరక్షణ కోసం వెళ్ళారా మీరు? లేకపోతే పేరు నాన్నగారి ఆస్తుల పరిరక్షణ కోసం వెళ్ళారా? ఎవడ పరిరక్షణ కోసం పోయారు? ఏంది మీ ఉద్దేశం ఏంటి? చెప్పాలి కదా. చెప్పకుండా ఏం మాట్లాడుతున్నారు మీరు? సిగ్గు శరం ఉన్నాడు ఎవడన్నా ఆ మాట మాట్లాడు. శ్మశానంలోకి ఎందుకు పోయారు మీరు? శ్మశానం అన్నారు, పనికిరాదు అన్నారు, మునిగిపోయిద్ది అన్నారు. అన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఏం జలబుట్టి వచ్చింది గొక్కోటానికి వచ్చారు అడిగి? దురదగొండకి ఎక్కువ ఉంది రోయ్, అక్కడ దురదగొండకి ఎక్కువ ఉంది. వాళ్ళు పూసారనుకో పరిగెత్తడం కాదు, మామూలుగా పరిగెత్తరు. మీరు పల్లెరుగాయలు తీసుకొని కొట్టా కూడా చచ్చిపోతారా మీరు? రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూసేకరణ చేయడానికి చూస్తున్న ప్రభుత్వం అంటున్నారు కదా, మరి దానికి ఏం చెబుతారు? కళ్ళు లేని కబోది నా కొడుకులు మాట్లాడే మాటలు ఎట్నే ఉంటాయి. కళ్ళు లేని కబోది నా కొడుకులు మాట్లాడే మాటలు ఎట్నే ఉంటాయి. కట్ చేసుకుంటే ఉంటే ఉన్నాయి అబ్బా. కళ్ళు ఉండాలి, ఎవరైనా చూస్తారు. కబోదుల్లాగా మాట్లాడితే దాని గురించి సమస్య లేదు. ఎందుకు కళ్ళు లేని వాళ్ళు ఎందుకు ఆడ రావటం? అదేదో నువ్వు ఉండవు కదా, ఆ మావికన్నా 5 సంవత్సరాలు పెట్టుకోవచ్చు కదా. నువ్వు 3 రాజధానులు అంటావు, విశాఖపట్నం అంటావు, కర్నూలు అంటావు, నీ నాయన సంచి అంటావు, ఏదో ఒకటి అంటావు కదా. ఎందుకు నీకు ఇన్ని అవసరమా నీకు? నిన్ను కోడిగుడ్లే పట్టి నీ చెప్పే కదా, దురదగుంట రాసి పంపిస్తాను నీకు. గుర్తుపెట్టుకో. అంటే గుడ్లు వేయటం వల్ల మా మీద గౌరవం పెరిగిపోయింది అంటున్నాడు కదా. బొంగేమన్నా పెరగలా? వాళ్ళ గౌరవం పెరిగిందా? వాళ్ళ పరిస్థితి ఏందో చూసుకున్నాను నువ్వు అక్కడ. ప్రైవేట్ వాళ్ళని పెట్టి ఉద్యమకారుల్ని నువ్వు కొట్టించిన రోజు తెలీదా జగన్మోహన్ రెడ్డి? నేను మళ్ళీ అడుగుతున్నా, అదే గల్లా జయదేవ్ గారిని ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఈ బయలుదా కొట్టించారు కదరా. నాకు ఇంకా అది ఇంకా మర్చిపోలా. నేను మర్చిపోలా, ఆ రోజు విషయం నేను మర్చిపోలా. కానీ ఆ రివెంజ్ ఎప్పుడు తీర్చుకోవాలని మేము కూర్చొనే ఉన్నాం, కానీ దొరకట్లా. ఎందుకంటే మా నాయకుడు దానికి ఇష్టపట్లా. లేదంటే ఎక్కడెక్కడ ఏ సెక్యూరిటీ గార్డులు ఉన్నా సరే తీసుకొచ్చి బోబిచ్చిందా కొడతాం. రైతుల ముసుగులో టీడీపీ గుండాలను పెట్టి మమ్మల్ని చంపేయడానికే నారా లోకేష్ చూశాడు అంటున్నారు కదా. మరి అరే చంపేయాలనుకుంటే ఇంత రోజులు పట్టిస్తారా నీకు? నిన్న నువ్వు మాట్లాడిన దానికి నీ ఇంటికి వచ్చి చంపేసేవాడు. పోలీసుల రక్షణలో సేఫ్గా వెళ్ళిపోయావు. కూర్చో, మాట్లాడకుండా కూర్చో, అంతవరకు సేఫ్. నువ్వు మిగిలిన మాట్లాడేవనుకో, ఇప్పుడు దాకా ఆయన ఊడుకున్నాడు అన్నావు, పోతా జైలుకి మేము పోతాం. అంతకంటే ఏం చేస్తారా? మిమ్మల్ని జైలు వేసిందా ఊరుకోం. లేదనుకో, నిన్న ఎవరో ఒకటి అంటున్నాడు ఇంటికి వచ్చేలా, చంద్రబాబు నాయుడు గారికి గాజులు చీర పంపిస్తాము, చేతకాని ప్రభుత్వం ఎందుకని చెప్పేసి అంటానబ్బా. నా ఇంటికి వచ్చి ఆయన మాట్లాడాడు, ఎందుకు మన కార్యకర్త మాట్లాడు, ఎందుకు లోపల వేయట్లేదని. ఏం చేయాలి మేము? ఎవరు సమాధానం చెప్పుకోవాలి? ప్రజలకు సమాధానం చెప్పుకోవాలని అవసరం ఉందా లేదా? 10 మంది చేత కాదు, 100 మంది చేత ఓట్లు వేయించుకున్నప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాలని అవసరం ఉందా లేదు? వాళ్ళే నీ పథకాలు అడగట్లేదే, నీకు కావాల్సిన ఏమన్నా అడగట్లేదే. మన తిట్టిన వాళ్ళని నువ్వు ఏమని చెప్పి అడుగుతుంటే వాడు బెదిరిస్తుంటే నువ్వేది బెదిరిపోయేది? వాడిని బెదిరించాలని టైంలో వాడు బెదిరిస్తుంటే నువ్వు మెలకొని కూర్చుంటావేంటి? అంత ఆక్రోశం ఉంది నా దగ్గర, కానీ ఏం చేయలేక మెలకొని కూర్చుంటున్నావు. కాదు, జనంలో ఆక్రోశం ఏందా అంటే మన తిట్టిన వాళ్ళని, మన అనవసరంగా మాట్లాడిన వాళ్ళని బయట ఎందుకు తిరుగుతున్నారు? ఒక యదవలో క్రిమినల్స్ దగ్గరికి బోధార్పు యాత్రకు పోతుంటే మీరేం మాట్లాడరే? ఎందుకు మాట్లాడట్లేదు? జనానికి తెలియదా? గంజాయి బ్యాచ్ దగ్గరికి, డ్రగ్స్ బ్యాచ్ దగ్గరికి వెళ్ళటం ఎందుకు? ఎంతవరకు సమంజసం అది? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అలాంటి వాళ్ళని మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు.
కోపం ఉంది నాకు కూడా. ఏం చేయలేని పరిస్థితి. ఏం చేద్దామబ్బా? సరే ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాము. అసలు ఏంటి మరి మన బొత్స సత్యనారాయణ కూడా అంటున్నారు కదా, మావిగన అనేది మా విధానం, మా మార్పు లేదు. గత 5 సంవత్సరాలు 3 రాజధానులు అన్నాము, ఇప్పుడు మావిగన అంటున్నాము అనే మాట చెప్తున్నప్పుడు మరి వీళ్ళు అమరావతికి ఎందుకు వెళ్ళారు అనుకోవాలంటారు? ఇందాక చెప్పాక సమాధులు కట్టుకుంటాను కానీ శ్మశానంలో వాడు అన్నాడు. బొత్స సత్యనారాయణ కదా అందే, సీనియర్ లీడరు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడరు, అంతకుముందు మినిస్టర్గా చేశాడు, పోయినసారి మినిస్టర్గా కూడా చేశాడు. కనీసం బుద్ధి జ్ఞానం లేదంటే తుత్తు నువ్వు మాట్లాడేది ఎవడికి అర్థం కాదు. సగం మాట్లాడతావు, సగం తింటావు. ఎందుక నీకు అవసరమా రాజకీయం? లేదంటా మానుకో, రాజకీయం మానుకో. మళ్ళీ ఒకడు వచ్చాడు కొడాలి నాని, అడిగి ఎందుకు కడ్డారి మీద సంఖ్యలు లేపించుకోవాలని కోరికగా ఉందనుకుంటా. ఆ కోరిక తీరుతాంలేపా, నీ కోరిక కూడా తీరుతాం, వదిలే. నిన్న పేరు నాని అక్కడ రైతులను ఉద్దేశించి వాడిన భాషను ఎలా చూడాలంటారు? వాడు కొట్టబోయాడు కదా, రైతు కొట్టబోయాడు కానీ మరి ఎందుకు వెనక్కి తగ్గాడు? కొట్టించుకోవాలని వచ్చారు అక్కడికి. ఎందుకు వచ్చారు అక్కడికి? తనులు తిందామని వచ్చారు, సానుభూతి పెరిగితేనే వచ్చారు. దానికోసం తప్పితే దేనికోసం వచ్చారు వాళ్ళు అక్కడికి? ఏం చేయాలని వచ్చారు? అది దానికోసమే కదా వచ్చింది. అమరావతిలో జరుగుతున్న అవినీతిని బయట పెట్టడానికి వచ్చాం మేము అంటున్నారు కదా. మరి ఫైల్స్ తీసుకుని రా అమ్మా, నువ్వు ఫైల్ తీసుకుని రా. అవినీతి ఏం జరిగింది నేను చెప్తా. సెంటు భూములు ఇచ్చేసి అదేది జోన్ 5లో అదంతా 5 సంవత్సరాలు అమ్ముకోవచ్చు అని చెప్పింది, అది అవినీతి. ఎందుకో తెలుసా? సెంటు భూములు వాడు ఏమి ఇల్లు కట్టుకుంటాడు, దాన్ని అవినీతి అంటారు. మీరు దొబ్బటానికి రాజధానిని మునిగిపోతుంది అది ఇది అని చెప్పి మీరు చేయకుండా కూర్చున్నందుకు ఇదేగా జరిగేది. అంతకు మించి ఏం జరుగుతుంది? ఏమైనా జరుగుతుందా? ఏమైనా చేయగలరా మీరు? మరి చేయదలుచుకున్న వాళ్ళది అప్పుడే చేసేవాళ్ళు కదా. అంటే హైదరాబాద్లో ఉండాలి, రాజధాని 10 ఏళ్ళు ఉంది, ఆ తర్వాత విశాఖపట్నం పెడతాను 3 రోజులు. ఎందుగా మీకు అనవసరమైన మాటలు మాట్లాడి అనవసరంగా పొరుగు తీసుకుని నేను 11 తర్వాత ఒకటి కూడా పరిమితం అయితే లేదో 0కి వచ్చింది ఎవరికి తెలియదు. అంటే ఎందుకంటారు సడన్ గా అమరావతి రైతుల మీద ఇంత ప్రేమ రావడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? కొనుక్కుందాం, స్పీడ్ యాక్సెస్ రోడ్ని మలుపులు తిప్పుదాం, అది అక్కడే ఉండదు. కానీ నువ్వు పంట పండించుకోవటానికి నీకు ఈరు వాడు గుర్తుపెట్టుకో. నువ్వు ఈకపోతే అటు పక్కదో నీ చేలోదో నీకు ఈయరు, అది మాత్రం గుర్తుపెట్టుకో. లేదు అవసరమైందనుకో రోడ్డుని మలుపు తిప్పుకుంటాం. ఆ తర్వాత నువ్వు పంట వేసుకోవడం తప్ప, నీ సొంత ఇల్లు కట్టుకోవడం తప్ప ఇంకోటి ఏం ఉండదు. దాంట్లో అమ్ముకోవడానికి వీలు ఉండదు. అది తెలుసు మాకు. సిఐడిఏ పరిధిలో ఏ రూల్స్ పెడుతుంది అంతే కదా. ఇప్పుడు మురుక్కాలకు అవసరం అనుకో పాల్గొట్టేస్తాం, దాంట్లో సమస్య లేదు. మురుక్కాలు అవసరమైంది, రోడ్డుకి అవసరమైంది, భూసేకరణ చట్టంలో ఏదైతే ఉందో దాని ప్రకారమే పోతారు. ఇల్లీగల్కి ఎందుకు పోవాలి? మనం ఉంది దానికి ఏ రేట్ ఇస్తే అదే రేట్ ఇస్తారు నీకు. మళ్ళీ అనుకోలేదు కదా. మళ్ళీ అందరూ నిన్న వాళ్ళు మీటింగ్ పెట్టి మాట్లాడావు. ఆ రైతులే వచ్చి మమ్మల్ని నీడు సంక్రాంతి ఇచ్చేసాడు, మాకు రావాల్సింది కూడా రాకుండా చేసేసారని చెప్పే కదా అడుగుతున్నాడు. అంతేనా? మరి ఎందుకు వాళ్ళకి రావాల్సిన వాళ్ళని సంక్రాంతి ఎందుకు నాగిస్తున్నావు నువ్వు? వాళ్ళు ఎందుకు సంక్రాంతి? మరి ఓవరాల్ గా చూస్తే మా పర్యటన విజయవంతమైంది, మమ్మల్ని అడ్డుకోవటంతోనే కూటమి ప్రభుత్వం భయం తెలిసింది ప్రజలకు అంటున్నాడు కదా. అబ్బో వీళ్ళందరూ భయపడుతున్నారు, వీళ్ళందరూ గాజులు దొరుకుతున్నారు. ఆయన భయపడితే భయపడటానికి ఒకరోజు తాడేపల్లిలో ఉండే, ఒకరోజు బెంగళూరులో ఉండే, ఒకరోజు హైదరాబాద్లో ఉండే. అదేమంటారా జనతా హై అనే ఏదో ఉంది కదా, ఆ టైం ఉండొచ్చు. ఇంకేం చేస్తాడు? ఇక్కడ ఉండటానికే భయపడుతున్నాడు. పదవిలో ఉన్నప్పుడే పరదాలు కట్టుకుని తిరిగినాడు, పెరిగి పొందవా బాబు నువ్వు? ఇంకేం మాట్లాడతావు నువ్వు? ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడతారా? రేపేదో పాదయాత్ర అన్నావు, నీకు కొడుగుడ్లు పగులుతాయో తెలియదు. సింపతి వచ్చింది అనుకున్నా, సింపతి అనేది వచ్చే సినిమా లేదు. పండుగ చేసుకో. ఈ పార్టీని లోపలేసి ఉంటే జనం అంతా పండుగ చేసుకునేవాడు. అప్పుడు దాకా అయ్యే పని కాదులే. ఇంకేం చెప్దాం? అంటే వీళ్ళు ఎందుకని అంటారు? ఇప్పుడు అమరావతిలో వేదికగా మరి వీళ్ళందరూ చేసిన వ్యాఖ్యలు అక్కడ రెచ్చగొట్టే విధానాన్ని అసలు ఎలా చూడాలి? ప్రశాంతంగా ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉండకూడదు. వాళ్ళు ఏమది గంజా బ్యాచ్ దగ్గర పోయినప్పుడు జనానికి అర్థం కావట్లేదా? ఒక రౌడీ షీటర్ దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అప్పుడు అర్థం కావట్లేదా? నువ్వు కారుతో దొక్కించిన వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడి దగ్గరికి పోవడానికి నీకేం టైం లేదు. నీ కారు కింద పడ్డాడు దగ్గరికి వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నావు. వీళ్ళని ఎందుకు పిలిపించుకోకూడదు నువ్వు? ఏదో హైక్ వచ్చేది అనుకున్నా పొరుగు పోదు. అంతకు మించి ఏముండదు. ఏమి చేసినా ఎంత చేసుకున్నా జనం తెలియగలవాళ్ళు. ఓట్లు ఎవరికి వేయాలనేది జనానికి తెలుసు. రేపొద్దున ఓట్లు కొనాలని అవసరం మాకైతే లేదు. మా జనం మాకుండారు, మా ఓట్లు మేము వేయించుకోగలం.
అవును, మా ఓటింగ్ బాగుందని చెప్పి అంటున్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి. ఉందబ్బా, నీ ఓటింగ్ ఎందుకు లేదు? కాంగ్రెస్ వాళ్ళు ఓటింగ్ ఉంది, అది పక్కకు పోతుంది. రేపు పొద్దున శర్మిలాకు ఒక 5-10 సీట్లు రావచ్చేమో, నీకు అసలు 0 కావచ్చేమో, ఎవరికైనా తెలుసా? మేము చూసామా? అదేదో 3 సంవత్సరాల తర్వాత మాట్లాడతాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.